అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే మీరు చూసారు కదా! ఈ అమర ప్రసాద్ అనేది ప్రధాన సూత్రధారి షిరిడి సాయిబాబాని తన ఛానల్ ఒకసారి కూడా తిట్టలేదు. కానీ వీళ్ళకి ఆర్థిక సహాయము ప్లస్ జ్యుడిషియల్ సపోర్ట్ ఇస్తున్న తనే. మీకు ఒక క్లిప్ చూస్తాను చూడండి. వీళ్ళు ఈడు పెద్ద స్కామరు, మిగతా వాళ్ళు చిన్న స్కామర్సు. ఇప్పుడు ఏంటంటే అమర ప్రసాద్ అనే అతను ఏం చేస్తున్నాడు, నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాను, ఆది శంకరాచార్యులు వచ్చేసి గౌతమ్ బుద్ధ ఆ సాంప్రదాయాన్ని ఎత్తేసారు, ఖండించారు అంటాడు. గౌతమ బుద్ధుడు పంది మాంసం తినని దూషించాడు. చచ్చిన తర్వాత అమరప్రసాద్ నీకు తెలుస్తుంది నువ్వే ఏంటిదో అనేది. ఇప్పుడు ఈ ముందు క్లిప్ అయితే చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. ఇది లలిత్ కుమార్ చూసారు కదా, వాడిని అంటేసుకొని వచ్చిండు చూడు. ఇది చూశారు కదా, దాంట్లో ఏంటిదంటే చెప్పనా, ఆ మధ్య జడ శ్రావణ్ ఒరే అమరప్రసాద్ పంది, నువ్వు హైదరాబాద్ నుంచి రారా పంది, నేను కాళ్ళు ఇరగొడతాను రారా అని బెదిరించాడనమాట. సరే వస్తున్నాను రా బామార్ది అని జడా శ్రావణ్ ఇంటికాడికి వచ్చి లలిత్ కుమార్ని వెంట పెట్టుకొని వచ్చాడనమాట సపోర్ట్కి. చూశారు కదా ఆ క్లిప్. అది ఏంటిదంటే ఇక్కడ ఈ లలిత్ కుమార్కి, భాస్కర్ కిళ్ళికి, భరతవర్ష, సరసవర్ష, కరుణాకర్ శివశక్తి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసులు అయినప్పుడు, హరిజనులు గిరిజనులు వీళ్ళ వాళ్ళు ఇబ్బందులు అయినప్పుడు ఇతను కావాలన్నమాట. న్యాయ సహాయానికి లాయర్ ద్వారా, కోర్టు ద్వారా కేసులకి. రమణానంద మహర్షిని తిట్టినప్పుడు కూడా న్యాయ సహాయం, ఆర్థిక సహాయం కూడా వీళ్ళ కరుణాకర్కి, వీడికి భరతవర్ష దూరి శివప్రసాద్కి ప్లస్ లలిత్ కుమార్కి ఇస్తున్నది కూడా ఇతనే. మీకు తెలుసు, ఎంతమంది తెలుసు, ఇతనే. కాబట్టి చూశారు కదా. నెక్స్ట్ ఇంకో క్లిప్ చూడండి, తర్వాత అసలైన విషయం మాట్లాడుకున్నాం. ఇదండి, ఇది జడా శ్రావణ్ జడ్జి ఉన్నాడు కదా, అతను ఇప్పుడు లాయరు, మాజీ జడ్జి జడా శ్రావణ్. అతని మీద ప్రెస్ మీట్ అనమాట. ఈ పక్క లెఫ్ట్ సైడ్ సకల కళ్ళ లలిత్ కుమారి ఆడు పనికిమాలోడు A1 ధర్మవీరుడు ఇద్దో, మధ్యలో ఈ ప్రధాన సూత్రత అమరప్రసాద్, ఈ పక్కన భాస్కర్ కిళ్ళిగాడు ఉన్నాడు చూడండి హోడా. మీరు భాస్కర్ కిళ్ళి గారిని చూశారు కదా ప్రెస్ మీటింగ్లో. ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎంతమంది హిందూ జనశక్తి ఛానల్ లలిత్ కుమార్ ఒక ఎదవ, ప్లస్ ఇక్కడ భాస్కర్ కిళ్ళిని చూసారు మీరు. ఇంకా చూస్తారు మీరు పంది ప్రవీణ్ అని ఒకడు ఉన్నాడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. తర్వాత భరతవర్ష, కరుణాకర్, వీళ్ళందరూ కలిసి ఆఫీసులో భోంచేస్తారు చూడండి. చూసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే, సూక్ష్మంగా అంటే కంటికి కనపడిన విధంగా అసురు శక్తులు లేకపోతే ఏం చేస్తుందంటే, పేరు పొందిన వాళ్ళలోంచి హిందూ మతంలో దేవీ దేవతను దూషింపజేస్తుంది. అది క్రైస్తవ పాస్టర్ల, బిషప్ల వల్ల. అలాగే ముస్లిం ముల్లాలు, ఇమాంలు అనే వాళ్ళ చేత క్రైస్తవ మతాన్ని లేదా వేరే మతాలను అనగా ప్రపంచం లేదా హిందూ మతాన్ని దూషించడం, ద్వేషించడం జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎట్లా పనికి వస్తుంది లలిత్ కుమార్కి, వీళ్ళందరికీ కూడా, అమరప్రసాద్కి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ హిందూ ధర్మాల్లో మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాము, చూడు మనల్ని దేవీ దేవతను ఎలా దూషిస్తున్నారో, వాళ్ళు కొట్టామో తిడుతున్నాము, మీరు స్కానర్ పెట్టి ఫోన్పే గూగుల్ పెట్టి మనీ వేయండి అంటారు. ఈ అధర్మ వీరులు, వీళ్ళు ధర్మవీరులు అంటారు. సేమ్ ఫారిన్ ఫండ్ వందతో ఈ ముల్లాలు, ఇమాములు అనేవాళ్ళు కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని ఇంటర్నేషనల్లో ఇలాగ ఫండింగ్ చేస్తూ హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇలాగ చేస్తూ ఉన్నారు. మీకు తెలిసిందే. ఈ ముస్లిమ్స్ ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు, విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్ పెట్టుకుని నడుపుకుంటూ పిల్లల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ హై స్కూల్ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో కూడా వాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు మీకు తెలుసు. ప్లస్ హిందూ దేవి రాముడు కృష్ణుడు వ్యభిచారం అనడం, అట్లా అనడం, ఇట్లా తిట్టడం, దేవీ దేవతలను తిట్టడం, బూతులు తిట్టడం, పార్వతీదేవిని బూతులు తిట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చీకటి శక్తులు కలి పురుషుడు యొక్క ఒక ఆట అంటాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, స్కానర్లు పెట్టుకొని అడుక్కోవడం. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటిది అసలు? వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏం చేయాలి, ఒరే ప్రతి ఒక్క దత్త సాంప్రదాయం అంటే ఏంటిది, అవధూత సాంప్రదాయ, సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి, అన్ని మతాలు దత్త సాంప్రదాయంలోని అన్ని శాఖలు. హిందువు అనేవాడు ఎవడు, గురువు అనేవాడు ఎవడంటే అందరి లోపల నేనే, అంతటా నేనే, అన్ని శరీరాలు ఉన్నది నేనే, నాతో ప్రతి ఒక్క శరీరాలు ఉన్న నేను సరిలేనప్పుడు కొడతాను, నన్ను నేను కొడతాను, తిట్టుకుంటాను, సంహరిస్తాను, రక్షించుకుంటాను అనే స్థితి. నేనే ఎన్నో శరీరాలతో ఉన్నాను, కానీ ప్రతి ఒక్కరిలో ఉన్న నేను వాళ్ళు అక్కడ ఆ బాడీలో ఉన్న స్థితి, ఆ పర్సన్ యొక్క దాన్ని ఏమంటారు పర్సనాలిటీస్ని బట్టి తనకు తానువే ప్రేమించుకోవడం, కొట్టడం, తిట్టడం, ఆనందించడం జరుగుతుంది అనమాట. ఇది ఎంత చెప్పినా అసంపూర్తిగానే ఉంటుంది. ఇది స్థితి. ఇప్పుడు ఇంకో క్లిప్ చూడండి మీతో. వైట్ డ్రెస్సెస్ వీడియో రికార్డ్ చేసిన
నేను చెప్పొచ్చేది ఏంటంటే, భూమి మీద చీకటి శక్తులు ఏం చేస్తాయంటే, ఈ కరుణాకరు, ఈ భరత్ వర్ష, ఈ భాస్కర్ కిళ్ళి, ఈ లలిత్ కుమారు, మాధవీలత, ఈ క్రిస్టియన్ ప్రవీణ్ దాకా ఆవహించి జీసస్ అమ్మను, జీసస్ తండ్రిని తిట్టడం, ప్లస్ హిందువులు అనేవాళ్ళు మూర్ఖుల చేత ఫోన్పే వేయించుకోవడం, బ్రతకడం. తర్వాత క్రైస్తవ మతంలో పాస్టర్స్, ఇమాములు ఏం చేస్తారో ఈ దేవీ దేవతలను, హిందూ రాముని, కృష్ణుడిని విమర్శించడం, తిట్టడం, వాళ్ళు పండింగ్ మందుడు మేము క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాము, ఇది చేస్తూ ఉంటుంది. ముస్లిం ఏం చేస్తుంది, ఇస్లాం ఏం చేస్తుంది, ప్రతి ఎవరు లేరు, అల్లా ఒకడే నిరాకారుడు. అల్లా ఎప్పుడన్నా మీరు మాట్లాడరా, మీతో మాట్లాడే అతను నిరాకారుడు అంటే వెలుగుతో నిండి ఉన్నవాడు, శక్తి అని అర్థం. యెహోవా అన్న, అల్లా అన్న, ఈశ్వర అన్న, పరమేశ్వర అంటే ఒక శక్తి కలిగి వెలుగు రూపంలో వ్యాపించిన వాడు. అదే ఆడది మగగా హిజ్రాగా రకరకాలు తీసుకోగలదు. వీళ్ళు ఏం చేస్తారు, పండింగ్ ఇంటర్నేషనల్ నుంచి, ముస్లిం కంట్రీ, ఇస్లాం కంట్రీస్ నుంచి వేరే వాళ్ళని చంపుతూ, ఫిజికల్గా చంపుతూ ప్రపంచంలో ఇది ఆమెను వేరే హిందూ మతాన్ని ప్లస్ భగవద్గీతని విమర్శిస్తూ తిట్టడం, ఆమెను వీళ్ళు పండింగ్ కొట్టుకోవడం, అదే కదా కావాలా. ఇక్కడ ఏంటిదంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ భారతదేశంలో ఏ దేశంలో అయినా ఒక ముస్లిమ్స్ అనేవాళ్ళు, హిందువులు అనేవాళ్ళు, క్రైస్తవులు అనేవాళ్ళు వేరే మతాలని, వేరే ధర్మాలని, వేరే సాధనలు విమర్శించుకుంటే ఏ గొడవ లేదు కదా. ఎందుకు వచ్చి ఫస్ట్ భారతదేశంలో ఎవరే తప్పు అంటే, ప్రపంచంలో ఎవరే తప్పు అంటే నకిలీ ముస్లిమ్సే తప్పు అంటాను. నా సబ్స్క్రైబర్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ముస్లిం అని వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు మేటేటర్సా. తర్వాత క్రైస్తవులు తప్ప ఈ భారతదేశంలో, ప్రపంచంలో తప్పేవుద్ది ఫస్ట్ నకిలీ ముస్లిమ్స్ తీవ్రవాదాన్ని పెంచి వేరే మతాలను, వేరే కులాలను చంపుతూ ఈ విధంగా ఉన్నది. ఇది ఆట. ఇది తెలుసుకోకుండా మీరు ధర్మవీరుల కాపరి ఛానల్ ఒకడు, పనికిమాలినోడు, అహం బ్రహ్మస్మి ఒకడు, ఏమి ఉగ్రభార్గవసేన, శాస్త్రి సైన్యము, వెంకట్ చాగంటి, సామవేదం చండాల శర్మ, కొద్దిపాటి పద్మాకర్ మోటు, ఈ బమిడి ఛానల్ విని ఎదవలు విని వీళ్ళంతా ప్రవచనకర్తలు రా, ఎదవలారు, గురువులు వేరురా. ప్రవచనం చెప్తానే అవుతారా. వీళ్ళు ఆడే చీకటి శక్తి వీళ్ళు తెలియకుండా అసురు శక్తులు రాక వీళ్ళతో వెళ్ళు ఆడే ఆటరా. ఉన్మాద ధోరణిలో ఉంటాయి. 3 మతాలను అన్ని సమన్వయం చేసి జ్ఞానం ఇచ్చి అనుభూతి చెందించేవాడరా. నేను చెప్తున్నాను, ప్రాథమిక భగవంతుడు కూడా బలహీనుడు, ఆడింగోడు, ఎప్పుడు తనలో తాను యోగ నిద్రలో ఉంటాడురా. అతనితో సమానమైన పూర్ణాత్మలు ఓవర్ సెల్ఫ్ ఉంటాయిరా. వాళ్ళతో పాటు చీకటి శక్తులు అనేటి ప్రాథమిక భగవంతుడు ఎంత శక్తిమంతమో అంతే శక్తిమంతం. అందుకే ప్రతి లోకంలో మంచి చెడు శక్తుల సయ్యాట ఇలా జరుగుతుందిరా. ఇది అర్థం చేసుకోకుండా, సాధన చేయకుండా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, అల్లాహ్ అక్బర్, యేసునాథ్కి జై, ఇంకోటి కమ్యూనిజమే, బైరి నరేష్, వీళ్ళు జై సిపిఎం. మీరు జన విజ్ఞాన వేదికలు, సిపిఎం భావాల మీరు వచ్చేసి ఏంటంటే మానసిక రోగులు, స్పిరిచువల్ ఫార్ములు అప్లై చేయకుండా మాట్లాడేవాళ్ళు, అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. ఇది చీకటి శక్తులు, అసురు శక్తులు సయ్యాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఒకప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు భాస్కర్ కిళ్ళి ప్లస్ ఎక్స్ పాస్టర్ ప్రవీణ్, కరుణాకర్ గాడు, భరతవర్ష గాడు, దూరు శివప్రసాద్ ప్లస్ లలిత్ కుమారు భోంచేయడం, ఈయన ఆఫీస్కి సరదాగా వచ్చాను అంటాడు. ఇప్పుడు నీకేం సంబంధం లేతే వాళ్ళు ఒరే మీరు చేస్తున్న తప్ప హిందూ మతంలో చీలికలు ఇస్తే సాయిబాబా విమర్శించే వాళ్ళు భక్తులను బాధలు పెట్టి వాళ్ళు ధ్యానులు ఉన్నారు, అనుభూతి ఉన్నది, బాబా వారి కనెక్టివ్ ఇలా అని అనొచ్చు కదా. అనడు. ఇతను అమరప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సాయిబాబా మీద కాంట్రవర్సీ చేయలేదు. ఇతని మీద చేయడానికి వేరే వాళ్ళ భయం, ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులు వేస్తాడు అని. నాకేం భయం లేదు. నేను ఒకప్పుడు పెదనాన్నని సంబోధించేవాడు. ఒక నీచుడిని, ఒక నికృష్టం, ఒక దుర్మార్గుని ఇన్నాళ్ళు పెదనాన్నని సంబోధించాను అనుకుంటున్నాను, ఫీల్ అవుతాను, సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇన్ని చూశారు కదా, సాయిబాబాని ఎంతసేపుడు తోరుకోడు అని దూషించాడు. ఇప్పుడు పొద్దులేసి కరుణాకర్ వీళ్ళకి ఏం కావాలి అంటే ఈ క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని అంటే మహమ్మద్ ప్రవక్త అని తిట్టాలి, మసీదులను, దర్గాల్ని ఎగతాళి చేయాలి, ప్లస్ జీసస్ని, జీసస్ అమ్మను, జీసస్ తండ్రిని తిట్టాలి, మనీర కావాలి. ప్లస్ తర్వాత షిరిడి సాయిబాబాని కూడా తీసుకుని త్వరకోడుగా చిత్రీకరించి ఇట్లా అనమాట. ఇప్పుడు మీ మొహాల మీద ఏమైనా రాసి ఉన్నాయా? ఏ గ్రంథంలో మీ గురించి మీరు హిందువులని రాసి ఉంది? ప్రతి ఒక్కరు మొహం మీద నువ్వు హిందూ, ముస్లిం, క్రైస్తవ అని రాయలేదు. ఎట్లాగా సాయిబు త్వరకోడని దూషించడం? ధ్యానం చేసేది లేదు. ఏ ధ్యానం చేయాలో మీకు తెలియదు. సమాధి అంటే తెలియదు, శూన్యస్థితి అంటే తెలీదు, సమాధిలో 27 రకాల స్థితులు ఉన్నాయని తెలీదు, ఎవరి దగ్గర పోవాలో తెలీదు. ఒరే మీరు ఊళ్ళో
మనుషుల యొక్క మలమూత్రంతో సమానమైన నీచ సంపాదనతో మీరు భోంచేస్తున్నారా? స్టూడియోలు పెట్టుకొని, ఆఫీసులు పెట్టుకొని, ప్లాట్లు కొని ఎదవల్లారా! ఇక్కడ నేను మా ముల్లాల్ని, ఇమాముల్ని ఎంత మాత్రం వెనకేసుకు రావట్లేదు. ప్లస్ తీవ్రంగా ఖండిస్తున్నాను. మా ఇండియాలోనే కదా, భారతదేశంలో విలన్ పాత్ర పోషించేది భౌతికంగా నకిలీ ఇస్లాం, ముస్లిం పోషిస్తుంది. అలాగే సైలెంట్‌గా చాప కింద నీలాగా కాలకోట విషంలాగా క్రైస్తవ మతం పోషిస్తుంది. శాంతి శాంతి అంటూ. ఇప్పుడు మీరిచ్చే డబ్బులు మూర్ఖులైన వీళ్ళు సాధన చేయకుండా, అనుభూతి పొందకుండా ఉంటే మీకు రోగాలు భయంకరంగా తెచ్చుకుంటారు. ఎట్లా తిన్న ఫుడ్డు రోగాలు రావు. ఒక షుగర్, థైరాయిడ్ రావడానికి 100 రీజన్స్ ఉన్నాయి. 100 రీజన్స్ ఉన్నాయి. మీకు వచ్చింది ఒక్కొక్క బాడీలో ఉంటుంది, ఒక్కొక్క రీజన్‌తో ఉంటుంది. కాబట్టి మీరు దత్త సాంప్రదాయాన్ని, అవధూతలను కానీ, షిరిడీ సాయిబాబాని విమర్శిస్తున్నారంటే మీరు అనుభవించేది క్యాన్సరు, యాక్సిడెంట్‌లో చావడం, పిచ్చి పట్టు చావడం, అష్టదరిద్రాలు, నరదృష్టి రావడమే. ఇప్పుడు అసలు మీరు ఎవరు అధర్మ వీరిలో తెలుసుకోకుండా లలిత్ గాడ చెప్పిన సాయిబ్ అనేది, తొరకోడు అనేది, బాబా అని ఎంతసేపటికి ఇదే మాటలు, ఇదే కోతలరా మీరు. ఇదిరా అసలు హిందూ ధర్మం నేర్పింది. మీరు గుడికి పోతానే, స్కూల్కి వెళ్తానే 6th క్లాస్ వాడు పోలీస్ డ్రెస్ చేస్తాడు, పోలీస్ అయిపోతాడా? డాక్టర్ కోట్ వేస్తాను, ఓ డాక్టర్ అయిపోతాడా? చెప్పు. 6th క్లాస్ వాడు 10th క్లాస్ అవుతాడు. 10th క్లాస్ వాడు బుక్స్ పట్టుకున్నంత మాత్రాన లేదు. నేనేమిటంటే మతాలు లేవు, ఫార్ములాస్నే ఉన్నాయి. మీకు ఎయిడ్స్, క్యాన్సర్ తగ్గాలంటే నేను నిర్మోహటంగా చెప్తున్నాను. నాకు ఈడు గొర్రె బిడ్డ అంటారు, ఈడు ముస్లిం గాడు అంటారు, వాళ్ళు ఎలాగ ఈడు హిందూ అది నకిలీ అని అంటారు. మీరు స్వస్థత సభలు, కూడికలు అనేవి జరుగుతాయి కదా, దాంట్లో జీసస్ ఏం రాడు. ఉన్నత లోకవాసులు, ఆ దేవదూతలు అనుకో, ఏంజిల్స్ అనుకో, వాళ్ళు వస్తారు ఆ రోగాలు తీసేయడానికి, నెగిటివ్ ఎనర్జీస్ తీయడానికి. అక్కడ పాస్టర్ వల్ల ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి. అది ప్రేయర్ అంటే ముస్లిమ్స్, హిందూస్ కాడ నేర్చుకోవాలా, క్రైస్తవుల దగ్గర ఈ నకిలీ ముస్లిమ్స్, నకిలీ హిందువులు నేర్చుకోవాలా. ధ్యానం చేయాలంటే ఒరిజినల్ హిందువుల దగ్గర నేర్చుకోవాలి. అర్థమైందా మీకు? నువ్వు ఎంతైనా చెప్పు, మా బతుకు ఇంతే, మేము ఇట్లానే అంటారు. మీరు ఎంతసేపటికి వెనకేసుకు రావడం, దూషణ చేయడం. ఈ అశ్వర శక్తులు ఎన్నుకున్నాయి. వాడు చెప్పాడు, వాడు లలిత్ కుమార్, కరుణాకర్ గారు, వీళ్ళంతా మాధవీలత, బొక్కల డాక్టర్ వాడు ఉన్నాడు. వాడు వీళ్ళు పెంట తింటే మీరు పెంట తింటారు, వీళ్ళు మూత్రం తాగితే మీరు మూత్రం తాగుతారా, అంతే. సొంత విజ్ఞానం, సొంత క్యారెక్టర్, సొంత బుద్ధి ఏమి లేదు. ప్రతి పండగని ముస్లిమ్స్, క్రైస్తవులు బస్టు పట్టిస్తున్న వినాయక చవితి కానీ, దీపావళి కానీ, సంక్రాంతిని కానీ దాంట్లో ఉండే ఆధ్యాత్మిక భావంతో చేసుకోకుండా పొల్యూషన్ చేస్తూ. కాబట్టి నేను నచ్చితే అందరికి నచ్చుతాను. నా ఫ్రెండ్స్ అంటే కొంతమంది నచ్చితే అందరికి నచ్చను, లేకపోతే అందరికి నచ్చవు. ఎందుకంటే ప్రతి మతంలో ఉన్న దాన్ని నేను ఎత్తి చూపిస్తూ లోపాలు, ఇది ఇట్లా ఉండాలి. ముస్లిం అంటే ఎవరు? అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఒరిజినల్ ముస్లిం. ఇప్పుడు ఎంత క్రాప్ బ్యాచ్, సౌండ్ పొల్యూషన్ చేయడం ఇలాగా. కాబట్టి నేనేమంటానంటే, వీడియోలో నా భావన ఎంత అందంగా చెప్పాడో, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని కాకుండా ఇది విషయం. ఇది చీకటి శక్తుల కలిపురుషుల యొక్క సయ్యాట, వీళ్ళలోంచి జొరబడే ఆట. మీరు ఈ భాస్కర్కి వెళ్ళి వీళ్ళు వ్యక్తిగతంగా బిజినెస్ మ్యాన్లు అవి సంపాదిస్తూ శక్తిపాతం చేసి, ఎవరికి? నకిలీ ముస్లిమ్స్కి, నకిలీ ఇమాములకి, ముల్లాలకి, నకిలీ పాస్టర్స్కి, నకిలీ క్రైస్తవులకి, నకిలీ బిషప్లు చేసి, అప్పుడు వాళ్ళలోని రాక్షస శక్తుల, చీకటి శక్తులను చంపి అప్పుడు ధర్మ వీరులు అంటారు. అప్పుడు వాళ్ళని రక్షించడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. నువ్వే హిందువు అంటేనే తెలీదు, నువ్వేంది హిందూ ధర్మాలను రచించ ముఠాల్సలారా, మీరు పనికిమాలినోళ్ళారా? ఇది కాబట్టి నేను ఇంతకన్నా చెప్పట్లేదు. ఈ ఛానల్ మీరు ఓపెన్ చేసి చూడండి. అసలు ఆ సమాజం అంటే ప్రాథమిక భగవంతుడితో ఎలా మాట్లాడాలి, పార్వతీదేవితో, జీసస్తో, కృష్ణుడితో, రాముడితో నువ్వు ఎలా మాట్లాడు, ఏ స్థితిలో ఎట్లా సాధన చేసుకుంటావు, ఒక్కరోజు ఒక సిట్టింగ్లో ఎట్లా చేసుకుంటూ రావాలా మీకు చెప్పుంది. ఈ ఛానల్ ఓపెన్ చేసి ఉండి 40 వీడియోస్ మాత్రం ఉన్నాయి. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.